గుంటూరు జిల్లాలో ఇప్పటికీ మూడు రోజుల నుంచి దీక్ష జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఈరోజు అంగన్వాడీ సెంటర్ ఖాళీ అయితే అక్కడ హెల్పర్ కనుక అర్హురాలైతే హెల్పర్కి వెంటనే ప్రమోషన్ ఇవ్వాలి అని చెప్పేసి జీవో ఉంది. ఈ జీవో ఆధారంగా ప్రమోషన్లు ఇవ్వాలి అని చెప్పేసి ఈ జిల్లాలో దాదాపు 2 సంవత్సరాల నుంచి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పోరాటం నడుస్తూ ఉంది. అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. ఇక్కడ పీడీ గారిని కలిసాం, కలెక్టర్ గారిని కలిసాం, ఐసిడిఎస్ డైరెక్టర్ గారిని కలిసాం. అనేక మార్లు అర్హులు మేమున్నాము, ప్రమోషన్ ఇవ్వండి అని చెప్పేసి అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఏమాత్రం ఫలితం లేదు. పోరాటాల తర్వాత సమ్మె తర్వాత ఇంటర్వ్యూలు జరిగినాయి. జిల్లాలోనే 16 మంది హెల్పర్లు అర్హులు అని చెప్పేసి కలెక్టర్ గారు స్వయంగా ఇంటర్వ్యూలు చేసి నిర్ణయం చేశారు. కానీ ఇంతవరకు ఆ ఫైలు బయటికి రాలేదు. ఎందుకు రాలేదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఏమిటి రాజకీయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అంగన్వాడీల మీద పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం రాగా ఈరోజు ప్రమోషన్లు ఇవ్వకుండా ఈ అన్యాయం ఏమిటి? దీన్ని మేము ఎన్ని పరిస్థితుల్లో అంగీకరించము. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. అర్హులు కలిగిన హెల్పర్లందరికీ ప్రమోషన్లు ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం స్పందించకపోతే జనవరి 10వ తారీఖున పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. హెల్పర్ల ప్రమోషనే కాదు, ఈరోజు అంగన్వాడీలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడతా ఉన్నారు. కనీసం చనిపోతే మట్టి ఖర్చులు లేవు. రిటైర్డ్ అయితే గ్రాట్యుటీ ఇవ్వమని చెప్పేసి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ఇంతవరకు అతీగతి లేని పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు ధరలు విపరీతంగా